VNR న్యూస్. బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్ రావు మాటలకు సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బేస్మెంట్ కట్టకుండా ప్రాజెక్టులు కట్టిన నాయకులు బేసిక్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, ఉద్యమం పేరుతో నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలని అన్నారు. డబ్బు అహంకారం ఇంకా మీ ఇంట్లో ఒంట్లో ఉందని, మా మీద అవినీతి ఆరోపణలు చేసే ముందు మీ హయాంలో జరిగిన అవినీతిపై వెళ్లి ప్రజలకు వివరించాలని హెచ్చరించారు. హరీష్ రావు గారు ఇలా బంకచెర్ల గురించి మాట్లాడారు. అసలు బంకచెర్ల అంటాడు, లేకపోతే బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి అంటాడు. మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ బేసిక్స్ మాగా తెలుసు, కానీ బేస్మెంట్ సరిగ్గా లేకుండా కట్టడం అనేది అయితే మాకు తెలియదు. కమిషన్ల గురించి అది ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఇవాళ గతంలో గోదావరి నీళ్ళ గురించే కానీ మిగతా వాటి గురించే కానీ ఎక్కడెక్కడికి వచ్చి కూర్చొని 4 సార్లు మాట్లాడి మీ వాటా తీసుకోండి అని చెప్పి జగన్ గారితో కూర్చున్నప్పుడు మర్చిపోలే. రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి రోజా గారింటికి పోయి చేపల పులుసు బాగున్నదని చెప్పి తినొచ్చింది మర్చిపోలే రాష్ట్ర ప్రజలు. ఇంకా ఇవాళ మీ అల్లుడు మీ కొడుకు కలిసి ఒలకపోతు మాటలు మాట్లాడుకుంటా బేసిక్స్ తెలియదా, ఇది తెలియదు, అది తెలియదని. మేము కట్టిన మా బేసిక్స్ ఒకటే మాకు చెప్పినాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇంకా మేము కట్టిన ఏ డ్యామ్ కూడా ఇంత తొందరగా కూలిపోలే మీ తిరిగా. మాకు తెలిసిన బేసిక్స్ అవి. ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమం పేరట, నీళ్లు నిధులు నియమాలని పేరట, అమరవీరుల ప్రాణాల మీద, వాళ్ళ శవాల మీద పేలాలు ఎరక తిని కమిషన్లు తిని కోట్ల రూపాయలకు ఇది చేసుకొని ఇవాళ మీకు అహంకారంతో, డబ్బు అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం అని ప్రవర్తనని ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే కళ్ళకు కొట్టొచ్చినప్పుడు మీ దోపిడి అవపడుతున్నది ప్రతి దాంట్లో. ఇంకా మీరు ఏదో మాయమాటలు, ఈ లెక్కలు టిన్సిగ్లం ఇవ్వని అవని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. పొద్దుగా లేస్తే అబద్ధాలతోటి మీ జీవితాలు గడుపుకుంటే ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఆ విధంగా మా మీద ఇవాళ అవినీతి ఆరోపణలు లేవు. మీ తిరిగా పొద్దుగా లేస్తే మీ మీద ఈ కబ్జాలు, ఆ దుకాన్లు, ఈ రేసులు, ఆ రేసులు, ఈ సీసాలు, ఇదే లొల్లి. ఇలా ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలు మేమిచ్చే స్కీములు, మేమిచ్చే ప్రతి స్కీమ్ ఇవాళ కుల మతాలకు అతీతంగా ఏ పార్టీ అని అడగట్లేదు. మీ టీఆర్ఎస్ వాళ్ళని, మీ బీజేపీ వాళ్ళని అడగండి. ఇవాళ మేమిచ్చే పథకాలు 500 రూపాయల బోనస్ అవ్వపడతలే మీ కళ్ళకు. ఇక్కడ మీకు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అవ్వపడతలేవా మీకు? ఏమవ్వబడ్డ మేము ఏది ఇస్తే దాని విమర్శ. మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కూడా దాని మీద ఇది ఓ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని దాని తప్పుడు ప్రచారం తెగబడి బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం, మా టీం గారు కూడా, ఉప ముఖ్య అందరికి కూడా ఆగబడి ప్రజలలో మనం బతుకుతున్నాం, ప్రజలు మనం వెంబట్టున్నారు. వీళ్ళేమీ లేదు, వీళ్ళు డిపాజిట్లు పోయిన జీరోలు ఉన్న వీళ్ళకు ఎక్కడ కూడా జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా మీరు ముందుకు పోండి సార్. వి ఆల్ ఆర్ విత్ యూ.